తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం విజయ్. ఆయన నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా హిందూ దేవాలయాలకు సంబంధించిన నిధుల విషయంలో మాజీ సీఎం స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా రద్దు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉపన్యాసాలకే పరిమితమైన లీడర్లకు బదులు విజయ్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన అతి తక్కువ టైంలో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. మాజీ డీఎంకే ప్రభుత్వం చేపట్టిన 246 కోట్ల రూపాయల విలువైన 46 ప్రాజెక్టులను రద్దు చేస్తూ విజయ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ఆస్తులు కేవలం మతపరమైన అవసరాలకే వాడుకోవాలని విజయ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది రాజకీయంగా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో డీఎంకే ప్రభుత్వం హిందూ దేవాలయాల నిధులను మతాతీత ప్రాజెక్టులకు మళ్లించిందనే ఆరోపణలున్నాయి. అయితే విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయం కేవలం ఒక పాలనాపరమైన చర్య మాత్రమే కాదు, దీనికి రాజకీయంగా సామాజికంగా చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది. డీఎంకే పార్టీ ద్రవిడ భావజాలంతో లౌకికత్వాన్ని పాటిస్తోందని చెబుతోంది. కానీ విజయ్ ప్రభుత్వం మాత్రం హిందూ మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆలయ నిధుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. దాంతో హిందూ సంస్థలు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిధుల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని విజయ్ ప్రభుత్వం చెబుతోంది. రద్దు చేసిన ప్రాజెక్టుల నిధులను తిరిగి ఆలయ అవసరాలకే మళ్లించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై మరిన్ని గైడ్లైన్స్ త్వరలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దేవాలయ భూములను, నిధులను ఇతర అవసరాలకు ఉపయోగించడాన్ని చాలా మంది హిందూ ధార్మిక సంస్థలు చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నాయి. విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ డిమాండ్లకు అనుగుణంగా ఉందని చెప్పాలి. భవిష్యత్తులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారో, ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుందో చూడాలి. ఇది తమిళనాడులో కొత్త శకానికి నాంది పలకవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.